నా పేరు బేబీ సరోజినండి. మాది గొల్లపూడి అండి. గొల్లపూడిలో మేము ఉంటున్నామండి. అక్కడి నుంచి తాడాపల్లి మానసారం దగ్గర మా పాప ఉంటుందండి. మాకు కొన్ని సమస్యలు ఇబ్బందులు వచ్చి మా సారు నేను మా పాప దగ్గర ఉంటున్నామండి. ఉండగా అక్కడ మా వదిన ఒక ఆమె మానసారం దగ్గరలో ఉంటారండి. మేము కొంచెం ఇబ్బందులతో మానసిక బాధలు పడ్డానండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నా నేను. ఉంటే మా బాబు 42 సంవత్సరాల బాబు అండి. కరోనాలో పోయారండి. పోయిన కాడ నుంచి నాకు మానసికంగా బాధల్లో ఉన్నానండి. నేను చాలా ఇబ్బంది పడుతున్నా, తట్టుకోలేక చాలా ఇదిగా ఉన్న బాబు గురించి. మా బాబుకు బాబు అండి. అక్కడి నుంచి మా పాప దగ్గరికి వచ్చేసామండి. మా సారు నేను ఇబ్బందులతో ఇంట్లో ఉండలేక వచ్చేసాము. వచ్చి ఉండగా 2 సంవత్సరాలు జరిగిన తర్వాత వాకింగ్ చేద్దాము, ఆరోగ్యం బాగోట్లేదని వెళ్తా ఉన్నానండి. వెళ్తా ఉంటే అక్కడ మా బంధువులు, మా వదిన ఒక ఆమె ఉందండి మానసారం దగ్గరలో. రోజు వాకింగ్కి వెళ్దామని మొదలు పెట్టానండి, వెళ్దామని. అప్పటికే ఆమె కొంచెం ఆ హెల్త్ బాగోక ఆమె మానసారానికి ధ్యానం చేసుకోవడానికి వెళ్తుందండి, రామిరెడ్డి గారి ధ్యాన మందిరానికి. వదిన నేను కూడా వస్తాను, వాకింగ్ చేసినట్టు ఉంటుంది, నీతో పాటు ధ్యానం చేసుకుంటాను, ఒకసారి చూసి వచ్చాను. ఆమెతో వెళ్ళానండి మా వదినతోటి. మా వదినతో ధ్యానానికి వెళ్ళానండి. చూద్దామని వెళ్ళి అసలు ధ్యానం చేయటానికని నేను అనుకోలేదు, వాకింగ్ లాగా ఉంటుందని వెళ్ళానండి. వెళ్తే అలాగా రోజు 2 రోజులు 3 రోజులు మా వదినతో పాటు ధ్యానానికి కూర్చుంటుండేనండి. ఆమెమో ఎంత వయసు అయితే అన్ని నిమిషాలు కూర్చుంటుందండి ధ్యానంలో. నేనేమో ఆమె పక్కనే కూర్చుంటున్నాను. ఊరకనే వెళ్ళా కదా, నాకు ధ్యానం అంటే తెలియదు కదా. కూర్చుంటుంటే ఆమె సరిగా ఒక నెల నుంచి చేసుకుంటుందండి. నేను ఊరకనే కూర్చుంటున్నానండి. మా వదిన ఇంకా లేకపోతేంటి ఇట్లా కళ్ళు మూసుకొని కూర్చోబెట్టుకుంది నన్ను. నాకు చేత కావట్లేదు, నాకు ఏమి అనుభవం రావట్లేదు అనుకుంటా అనేదాన్నండి. మా వదిన టైం అయ్యాక ఇలా చేయబెట్టి లేపేదండి నన్ను. టైం అయిందని నేను కళ్ళు మూసుకునే ఉండేదాన్ని, కానీ ధ్యానం చేసేదాన్ని కాదండి. నాకు మెడల నొప్పులు, చేతుల నొప్పులు అనిపించాయండి. ధ్యానం నాకు తెలియట్లేదండి. అప్పటికి తెలియపోతుంటే అట్లాగే సర్లేని ఆమెతో పాటు నేను కొంచెం దేంట్లోనైనా మొండిగా చేయగలుగుతుందండి, ఏ పనైనా. అలాగా మా వదినతో పాటు వస్తూ ఉన్నానండి. రాంగ 10 రోజులు జరిగిన తర్వాత నాకు కొంచెం నా హెల్త్ ఆరోగ్యం బాగుపడిందండి. చాలా ఇబ్బంది లేదు, మెడల నొప్పులు పోయినాయి, అన్నీ పోయినాయి. ధ్యానం మట్టికి రావట్లేదండి, కూర్చోగలుగుతున్నాను మా వదినతో పాటు. అలా మా వదిన ఒక నెల వచ్చిందండి. ఆ ఆరోగ్యం కొంచెం ఇదిగా ఉండి, బేబీ నేను హాస్పిటల్ వెళ్తున్నా, చూపించుకుంటున్నాలే, నువ్వు రాగలిగితేరా లేకపోతే లేదన్నదండి. కాకపోతే నేను కంటిన్యూగా రాను అరగంట, పోను అరగంట అండి నాకు టైం. వెళ్తున్నా 1 గంట చేసుకుంటున్నా, ధ్యానం వస్తూ ఉన్నానండి. ఈ వచ్చే సమయంలో ఏం జరిగిందంటండి, రామిరెడ్డి గారు ధ్యాన మందిరంలో పిచ్చి ట్యాబ్లెట్ క్లాసులు పెట్టారండి. క్లాసులు పెడితే అక్కడ మాకు తెలిసిన ఒక ఉంది, నువ్వు క్లాసులు వినమ్మా, నీ ఆరోగ్యం బాగోట్లేదు కదా, నువ్వు మానసిక బాధల్లో ఉన్నావు అంటే, సరే మేడం వింటాను అంటే ఒకరోజు కూర్చుంటేనండి పక్కన వాళ్ళందరూ 50 మంది ఉన్నారండి. మొత్తం వర్కర్స్ 50 మంది మేడాలు నన్ను అక్కడ కూర్చోవద్దన్నారండి. కూర్చోవద్దంటే మా మేడం ఒక అంది, ఏం కాదు అమ్మాయి చదువు లేదు, రాసుకునేది కాదు, ఊరక అనుభవం వింటుంది, ఆమె ఆరోగ్యం కోసమని కూర్చోబెట్టారండి. కూర్చోబెడితే సరే అట్లాగే కంటిన్యూగా 10 రోజులు ఆ క్లాసులు విన్నానండి. జీకే గారి, జయరాం గారి, చాలా మేడాల పేర్లు తెలియదండి, సార్ల పేరు నాకు తెలియని ధ్యానం చేసుకుంటున్నానండి నేను. విన్నానండి, ఆ 11 రోజులు విన్నానండి, క్లాసులు విన్నాను. అనుభవం కొంచెం నాకు తెలుస్తుంది, దాంట్లో ధ్యానం చేసుకుంటున్నా వాళ్ళ అనుభవాలు 11 రోజులు విన్నానండి. విన్నాక వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళనండి క్లాసులకు వచ్చారు మాస్టర్లు అందరూ. నాకైతే వాళ్ళు తెలియదు, నేను వాళ్ళకి తెలియదండి. ఆ 11 రోజులు వాళ్ళతో పాటు క్లాసులు విని భోజనం చేసి అంత ఆనందం పొందానండి నేను. ఆ క్లాసులకే ధ్యానం చేసుకుంటా ఆనందం పొందితే ఏమైందంటే లాస్ట్ రోజునండి నాకు ఒక సంతోషం అనిపించేసి వాళ్ళకు ఒక స్వీట్ చేసి ఇవ్వాల, నాకు కొంచెం సంతోషం కలిగించారు దీంట్లోనని. వాళ్ళకి నాకు చేతైన స్వీట్ లాస్ట్ రోజున తీసుకెళ్ళి, వాళ్ళకి తెలియని స్వీట్ తీసుకెళ్ళి ఇచ్చానండి భోజనాల మీద. ఇచ్చిన తర్వాత ఆ భోజనానికి నేను కూడా వెళ్ళలేదండి, నా సంతోషంతో ఇచ్చి వచ్చేసేసి ఆ కింద వాచ్మెన్కి ఇచ్చేసి, నాకు బాగుంటుందండి. అప్పటి నుంచి నేను ధ్యానం చేసుకుంటున్నానండి. ఆ క్లాసులు విన్న కాడ నుంచి చాలా బాగుంటుంది. రజలి రామిరెడ్డి గారి
ధ్యాన మందిరంలో ఏ క్లాస్ పెట్టినా వెళ్ళి చూసుకుంటున్నానండి. ఆ మాస్టర్లు అందరూ చెప్పే వింటున్నానని కానీ నాకైతే తెలియట్లేదండి. నాకు కొంచెం చదువు లేని మీద చాలా బాధలో ఉన్నానండి. ముందు చదువు కన్నా ముఖ్యం బాధ ఎక్కువగా ఉంది. అట్లా వెళ్ళి ధ్యానం చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను రామిరెడ్డి గారి ధ్యాన మందిరానికి వెళ్ళబట్టి 6 నెలలే అవుతుందండి. ఈ 6 నెలల్లో నా తెలియని ఏంటంటే అండి, భీమవరం వెళ్ళాను. రాఘవ క్లాసులకు ఒక 3 రోజులు అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి తర్వాత 100 అడుగుల రోడ్లో లాడీకి వెళ్ళాను. మా రామిరెడ్డి గారు జ్ఞాన మందిరంలో కూడా శాకాహారం లాడీ పెట్టారు. దాంట్లో కూడా పాల్గొన్నాను. ఆ తర్వాత మా రామిరెడ్డి గారు అమరావతి క్లాసులకు వెళ్తున్నారు. ఆయన క్లాసే వెళ్తుంటే నేను కొత్త అనమాట. ఎవరు నన్ను తీసుకెళ్ళేవాళ్ళు లేరు. అమరావతి తెలుసు కానీ అక్కడ తెలియదండి నాకు. మా రామిరెడ్డి గారితో చెప్పాను, మా సార్తో, సార్ నాకైతే తెలియదండి, ఆ మేడం ఫోన్ చేశారు, తెలిసి నాకు ఆ మేడం మొన్న భీమవరంలో పరిచయం అయ్యారు, నాకు వెళ్ళాలనిపిస్తుంది, ఎవరు లేరంటే సరే రామ్మ వెళ్దామని తీసుకెళ్ళారండి. రామిరెడ్డి గారి క్లాస్ మొత్తం విన్నాను. నాకు చాలా బాగుంది క్లాసు. ఆ చుట్టుపక్కల అందరూ వచ్చారు. ఆ రోజు శాకాహారం రెడీ చేసి గుళ్ళోకి వెళ్ళి ధ్యానం చేసుకున్నామండి. గుళ్ళోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటే నాకు శివుడు గంట ఏదో రకంగా వినపడుతుందండి, శివు గంట. అక్కడ అందరం గుళ్ళోనే కూర్చొని ధ్యానం చేసుకున్నామండి. చాలాసేపు చేసుకున్నాం, చాలా బాగుంది. రామిరెడ్డి గారితో అనుభవం అన్నీ విని ఆయన గారితో వచ్చాను కంటిన్యూగా. మళ్ళీ తర్వాత ఈ ఈ ఊరు వెళ్ళాలనుకున్నామండి. కస్తారు వెళ్ళాలంటే నాకు తోడు ఎవరు లేరండి. నాకు తోడు ఎవరు లేరు, భయం. మా ఇంట్లో మా మా సారు, మా కూతురు, మా అల్లుడు పంపించడానికి ఇష్టపడరండి ఎవరు లేకుండా. నా ఆరోగ్యం కొంచెం బాగోట్లేదని ఇష్టపడకపోతే మా తమ్ముడు ఒక అబ్బాయికి చెప్పాను, నేను దేవాలయం వెళ్ళొచ్చాను అబ్బాయి, క్లాసులు బాగున్నాయి కారీ అంటే, అక్క ఎక్కడికన్నా పోతే నాకు చెప్పు, నేను కూడా వస్తాను అంటే, సరే చెప్తాలని, ఇట్లా కష్టాలు ఇలా జరుగుతుందమ్మా అంటే, సర్లే వస్తాను రానని 2 మాటలు చెప్పారండి. అది వెళ్ళే ముందు వస్తాం అక్క అని చెప్పి కష్టాలు కూడా వెళ్ళొచ్చానండి. వెళ్ళొచ్చాక రామిరెడ్డి గారి దగ్గర మళ్ళీ క్లాసులు జరిగినాయి. మా తమ్ముడు కూడా వచ్చారండి మొన్న లాస్ట్ క్లాసులకి. అప్పటి నుంచి నాకు చాలా ఈ రామిరెడ్డి గారు మా ధ్యాన మందిరంలో రోజు గంట నడుస్తున్నానండి, గంట ధ్యానం చేసుకుంటున్నానండి. నాకు ఇంటి దగ్గర ఏం పని ఉండదండి. ఓన్లీ మా కూతురు వంట చేసి పెట్టడం, మేము పెట్టుకొని తింటానండి. 3 రూములు ఉంటే నా రూమ్లో నేను కూర్చొని రోజు మొత్తం మీద 4-5 గంటలు ధ్యానం ఇంట్లో చేసుకుంటానండి. 1 గంట రామిరెడ్డి గారి ధ్యాన మందిరం కాడ చేసుకొచ్చుకుంటానండి. నాకు చాలా అసలు రేత్రి నిద్రపోనండి, ఎప్పుడు ధ్యానంలో కూర్చోవాలా అనిపించింది. టైం అంటేనే అంతకుముందండి మా బాబు అలా అయింది కదా, 25 రోజులు కంటి మీద కూర్పు లేదండి నాకు. ఈ ధ్యానంలోకి వచ్చాక మా బాబు గుర్తొస్తుంది కానీ నిద్రపోతున్నాను. ఒకరోజు రామిరెడ్డి గారు బెనెట్కి వేరే ఊరు నుంచి వచ్చారండి ధ్యానం చేసుకునేవాళ్ళు. వస్తే ఏమైందంటే వాళ్ళని మా వదిన అడిగిందండి, అండి మీరు ఏం అనుభవాలు ఏంటి అని అంటే, అండి అనుభవాలు అంటే ఇట్లా ఉంటుందంటే, మా మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి పోయాడండి, బాధతో ఇదవుతుందండి అంటే, బాధ ఏం వద్దమ్మా, ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకో, మీ బాబుని కూడా ఎదురుకు పెట్టుకొని ధ్యానం చేసుకో, అసలు గుర్తురాదు, మర్చిపోతావు, అన్నీ మీ బాబే చూసుకుంటాడు, ఏమి నీకు ఇబ్బంది ఉండదు అని అన్నారండి. ఇక అప్పటి నుంచి ధ్యానం ఇంకా ఎక్కువ చేసుకుంటున్నానండి. ధ్యానంలో అక్కడ పెన్నిడిలో చేసుకుంటుంటే చాలా వరకు మానసికంగా బాధ తీరిపోతుందండి. తీరిపోతుండగా ఏమైందంటే ఈ బాధ తీరగతలకండి నన్ను మా పాప 10 హాస్పిటల్ తిప్పిందండి. మా బాబు పోయిన కాడ నుంచి మానసిక బాధలో ఆఖరికి మెంటల్ హాస్పిటల్కి కూడా తిప్పారండి. రాధికారెడ్డి అని విజయవాడలో ఉన్నారండి. అక్కడ తిప్పితే ఆమె ఏం చేసిందండి, కౌన్సిలింగ్ రాసిందండి. 3 రోజులు మీ అమ్మకి కౌన్సిలింగ్ ఇప్పించమ్మా అని. నేను అంటున్నానండి, ఆమె ఏదో అడిగితే అది నేను చెప్పకపోతే నాకు కౌన్సిలింగ్ ఇప్పించమ్మా, నాకు ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను అంటే కూడా వినకుండా అండి కౌన్సిలింగ్ డబ్బులు కూడా కట్టేసి వచ్చిందండి. 3 కౌన్సిలింగ్లకి ఒకరోజు తీసుకెళ్ళిందండి బలవంతంగా, నేను రానంటే. తర్వాత రోజు అండి, నాకు నువ్వు డబ్బులు కడితే కట్టావు, నాకు బాధ లేదు, పోతే పోయినాయి అని ధ్యానంలోనే నాకు ఇదిగా ఉంది, నాకు డబ్బులు పోయినా పర్లేదు, నేను కౌన్సిలింగ్ కూడా మానేశానండి. నాకు ఆల్రెడీ అండి షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉందండి. నాకు
మానసిక మందులు గానీ, షుగర్ మందులు గానీ 2 నెలలకి 5,000 పెట్టి తెచ్చిందండి మా అమ్మాయి బలవంతంగా. నేను ధ్యానంలో ఉంటుంటేనే వద్దన్నా తీసుకెళ్ళిందండి. తీసుకెళ్తే ఏమైందండి, ఆ మందులు తెచ్చినండి ఇప్పుడు 6 నెలలు అవుతుందండి. 2 నెలలకు తెచ్చిందండి. నేను మందులేసుకున్నట్టు చేస్తున్నా గానీ ఏసుకోవట్లేదండి. 2 నెలలకు తెచ్చినయి ఇంకా నెలకున్నాయండి. నేను ధ్యానంలోనే ఇదైపోయా. నాకు ఇదే మందు బిళ్ళలాగా అయిపోయి రోజు 4 కాంగ్‌లోనే వెళ్ళిపోతానండి. అట్లా ఉన్నా. నాగిరెడ్డి గారి ధ్యాన మందిరానికెళ్ళి నేను గంట చేసుకొని వస్తా ఉంటా. ఇప్పుడు నా వచ్చిన తమ్ముడు ఏం చేశాడంటే, ఒకరోజు ఫంక్షన్ కాడ కనపడ్డానండి మా అబ్బాయి పోయాక. కనపడితే అసలు రేపో మాపో పోయేదానిలాగా ఉన్నానని, మళ్ళీ ఈ ధ్యానం చేసుకొని 4 నెలలకు మా తమ్ముడికి కనిపించానండి. కనిపిస్తే ఏమైందంటే, "అక్క నువ్వు ఆ రోజు అలా ఉన్నావు, ఈరోజు ఇలా ఉన్నావు, దీంట్లో మందులు ఏం వాడుతున్నావు చెప్పు అక్క" అంటే, "నా దగ్గర మందులు ఏమి లేవమ్మా, నేను ధ్యానం చేసుకుంటున్నాను" అని చెప్పానండి. "ధ్యానం చేసుకుంటున్నానమ్మా, నా ధ్యానంలోనే బాగుంది" అన్న. అయితే "అక్క మేము కూడా వస్తాం అక్క" అని చెప్పి మా తమ్ముడు వాళ్ళు తోడయ్యాక నన్ను మా పాప వాళ్ళు అన్నిటికీ పంపిస్తున్నారండి. మెయిన్ ఏంటంటే నాకు ఈ పత్రి సార్ గారిది నాకు అన్ని క్లాసులు ఇవన్నీ వింటానండి. ఫోన్ ఇంట్లో పెట్టుకొని నాకు పనే ఉంది సార్. ఈ క్లాసులు అన్నీ ఎంత నిద్రపోను, పెట్టుకొని కూడా వింటా ఉంటాను సార్. ఈ క్లాస్ పిఎన్సి ఛానల్ ఇది నాకు తెలిసిన ఛానల్ సార్. మా బంధువులకి కాళ్ళు నొప్పులు, తలకాయ నొప్పి, మెడ నొప్పులు అన్నోళ్ళు కానీ ఫోన్ ద్వారాగా అందిస్తున్నా సార్. ఈ టయానికి ఇది చేసుకోండి, ఈ పిఎన్సి ఛానల్ ఇది వస్తుంది, ఏ సమస్య ఉండోళ్ళకి ఆ సమస్యకి చెప్తున్నా సార్. ఈ ద్వారా ఇప్పటికి 3కో 4కో ఇచ్చా సార్. నా ద్వారా ఫోన్ ద్వారాగా వాళ్ళు నాకు 2 రోజులకు ఫోన్ చేసి చెప్తారు సార్, నేను ఎంత టైం చేసుకుంటున్నా అంత టైం చేసుకుంటున్నానంటే, సరే బాగుంది చేసుకుంటున్నానంటే, సరే నేను ఎక్కడికి వెళ్ళినా చెప్తాను క్లాసులు అయ్యంటే రాండి ఇంకా బాగుంటుంది. నేను ఇంకా వాళ్ళందరూ మా రామిరెడ్డి గారు చూడలేదండి అది మానసారం, అది కూడా చూపిస్తాను రాండి అని చెప్తున్నా సార్. నేను కనీసం వచ్చి 5 నెలలే సార్. ఈ 5 నెలలకి నేను ఎంతో మందికి అనుమతి చెప్పాలనుకుంటున్నా సార్. కొద్దిగా నాకైతే ఉంది కానీ మా ఇంట్లో మా సారు, మా అల్లుడు, కూతురు ఉన్నారు. వాళ్ళు సహకారంగా వస్తున్నాను. వాళ్ళు కూడా వస్తారండి, ఎందుకంటే మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఖచ్చితంగా దీనిలో ఏదో ఉందని చెప్పి నాకు మటుకు ఎంతో సంతోషంగా ఉంది సార్. మా తమ్ముడు వచ్చిన అతను ఎక్కడికి వెళ్ళినా శివారెడ్డి అండి, మా తమ్ముడు పేరు శివుడి పేరే. మా అమ్మాయికి మా మేనమామ అవుతాడండి. అమ్మ మామయ్య ఎక్కడికి వెళ్ళినా నువ్వు వెళ్ళిపో, మీ శివయ్య తీసుకెళ్ళిన కాడికల్లా అన్నారండి. ఇట్లాగే నేను కూడా 10 మందికి ఏదో చేయాలా, నాకు వచ్చిన బాధ ఇంకొకరు రాకూడదని చూస్తున్నాను. వండర్ఫుల్ మేడం, చాలా మా బాబుకి 42 సంవత్సరాలు సార్. 42 సంవత్సరాలు పాప బాబు ఉన్నారు. రెండోసారి కరోనా అప్పుడు పోయారు సార్. అప్పటి నుంచి నాకు ఇదే బాధ సార్, అంతకుమించి ఏమీ లేదు. కానీ నాకు ఈ ధ్యానంలో బాగుంది. పత్రి సారు కళ్ళు మూసుకుంటే కలర్ చక్రాలు దాంట్లో ఒక కుర్చీ వేసుకొని కూర్చున్నట్టు నా ముందు కనపడతారు సార్. నాకైతే అనుభవాలు చెప్పటం రాదు సార్ సరిగా, ఇది ఒకటి చెప్పాలనుకొని చేశారు. నేను మట్టికి మందులు తెచ్చుకొని 2 నెలలు తెచ్చుకున్నా సార్. ఇంకా నెల భర్తీ తెచ్చుకొని 6 నెలలు అవుతుంది. అది మా పాప మా అల్లుడు కళ్ళు నీళ్ళు తిరుగుతానికి వాళ్ళ ఊరి కోసం వేసుకుంటున్నారు సార్. సో నాకు తెలిసి వాళ్ళకి ఇప్పటికి తెలిసి ఉంటుందండి, మా అమ్మకి మందులు మింగకుండా సరే బాగా తగ్గింది. తెలుసండి, తెలిసినా ఆశ్రయించేవాళ్ళు కాదండి, టైం పట్టింది. మీరు ముందు చూపించండి, ప్రూవ్ చేసి చూపించండి, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చేంజెస్ వస్తాయి మీ వల్ల. అవన్నీ దాచిపెట్టుకొని సార్ మందులు వేసుకున్నానని పిచ్చికాయతాలు ఒక రోజు దించింది ఇంకో రోజు చూపిస్తా వేసుకుంటున్నా. షుగరు, థైరాయిడ్, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ నాలో ఆరోగ్యంలో కొన్ని ఉన్నాయి సార్. అన్నీ ఇదైపోయినాయి. చాలా బాగుంది సార్. నేను 10 మందికి అది 1000 మందికి అని చెప్పాలని నాకు శక్తి రావాలని ఖచ్చితంగా వస్తుందమ్మా, ఖచ్చితంగా వస్తుంది. అందరూ అదే అంటున్నారు సార్. మా మాస్టర్లు చూసిన వాళ్ళందరూ నువ్వు 5 నెలల్లో ఇట్లా వచ్చావంటే గ్రేట్ అమ్మా, ఇంతకన్నా సత్యం ఎక్కడా లేదు. మేము ఫుల్ శాఖాహారం సార్. మా సార్ గారు లారీ వానర్ సార్ 20 లారీలు తిప్పేవారు. ఎప్పుడు మా ఇంట్లో ఏదో నీసు ఉండేది సార్. ఇది ఎప్పుడైతే నేను జానవానికి వెళ్ళి రామిరెడ్డి గారి క్లాసులు అది విన్నానో అప్పటి నుంచి నేను ఏం ముట్టుకోవట్లేదు సార్. వండని కూడా వండనని చెప్తున్నా మా పాపతో. బాగుందమ్మా.
సార్ సో మీకు ఇక్కడ బంటుమిల్లో ఇలా యజ్ఞం జరుగుతుందని ఎలా తెలిసింది? దీన్ని ఇక్కడ తెలిసిన తర్వాత ఎలా అనిపిస్తుంది రామరెడ్డి మీకు? గారు క్లాసులకు వచ్చి పేపర్స్ ఇచ్చారండి. ఓకే. మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు క్లాస్ కి. ఉమ్. ఆ రోజు నుంచి అక్క వెళ్దాం అంటే వెళ్దాం అనుకొని రేపు పొద్దున వచ్చేదాకా నాకు చెప్పలేదండి. మా తమ్ముడు నైట్ 7ంటికి ఫోన్ చేశాడు, అక్క ఇట్లా వెళ్దాం అనుకుంటున్నావు వస్తావని. అదేంటమ్మా వాళ్ళు ఎందుకు రాను, వెళ్దాం అని చెప్పి బయలుదేరి పొద్దున్నే 8ంటికి బయలుదేరి వచ్చాను సార్. సో ఇక్కడ ఎలా ఉందమ్మా ఇక్కడ చాలా వాతావరణం యజ్ఞం? బాగుందండి, ఉండాలని అసలు ఆశలు కూడా కావట్లా సార్. ఉమ్. రేపు మా రామిరెడ్డి సార్ వస్తారని ఇంటే ఉండాలనిపిస్తుంది. మా తమ్ముడు వాళ్ళు చిన్న పని నుండి వెళ్ళాలని వెళ్తున్నాం, లేకపోతే వెళ్ళేవాళ్ళం కదా సార్. తప్పకుండా మళ్ళీ రండమ్మా, అందరిని తీసుకుని రండి ఈసారి. నాకైతే సార్ అంతే సార్, ఏది చూసినా 10 మందికి ఇదే కాదు సార్, ఏదైనా సరే 10 మందికి చెప్తే అది తృప్తి నాకు. నాకు దాంట్లో ఆనందం ఇంకెక్కడా రాదు. అవునండి. ఈ ధ్యానం మట్టికి నా సొంత భాష ఇంకా ఎప్పటికైనా చెప్పాలని అందరినీ చెప్తారమ్మా. ఆశిస్తాను ఉంది. క్లాస్ చెప్తారు మీరు. ఆ, థ్యాంక్ యూ అమ్మా, నాకు చాలా ఆ ఓపిక అద్భుతంగా రావాలా, శక్తి రావాలా, సార్ ఇవ్వాలని ఉందండి. బద్రీ సార్ ఉంటుంది. నమస్కారం, కృతజ్ఞతలు. చాలా చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ధన్యవాదాలమ్మా.